విధి లిఖితం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేము అంటారు. ఒక్కోసారి స్వయంగా ఆ విధికి ప్రతిరూపమైనటువంటి బ్రహ్మదేవుడు, ఆయన కుమారుడైనా కూడా నారదుడు లాంటి వాళ్ళు, వశిష్ఠుడు లాంటి వాళ్ళు, మరీచి మహర్షి లాంటి వాళ్ళు, సనకసనందనాథుడు లాంటి వాళ్ళు కూడా ఈ విధి ప్రేరణలో పడిపోతారు అంటారు. మాయలు అది ఎంత చిత్రమైంది అంటే సరదాకి ఒక మాట చెబుతారు. బహు చమత్కారంగా ఒక శ్లోకంలో నారదుడు ఒకసారి సముద్ర తీరంలో అలా నడిచి పెడుతున్నట్ట. ఒక సముద్ర తీరం, అక్కడ ఒక పుర్రె కనపడింది, కపాలం. మనిషి చనిపోయాడు, పుర్రె ఉంది. ఈయన ఎందుకో దానికే చూశాడు పరిశీలనగా. దాని మీద కొంత విధిలిఖితం కనపడింది, ఏదో నుదుటి మీద రాస్తారంటారుగా. ఈయన దివ్య దృష్టి కలిగిన వాడు కదా, మామూలు వాళ్ళకి మనకు కనపడదు. మనకి బస్ స్టాండ్లో దేవుని స్మరింపము, చేతులు బయట పెట్టరాదే కనపడదు, ఇది ఎక్కడ కనపడుతుంది? ప్రాథమిక పాఠశాలలో బోర్డు రాతలు రాస్తారు, తల్లిదండ్రులను పూజింపము, పెందలకండే నిద్రలు, అవి మనకు కనపడవుగా. అలాగే ఇది కనపడదు. ఇది ఎక్కడ? ఆయనకు అలా కాదు, ఆయన దివ్య దృష్టి ఉన్నవాడు కాబట్టి అలా చూడగానే చదివెట్టోసారి. జన్మ ప్రభృతి దారిద్ర్యం దశవర్షాణి బంధనం సముద్రతీరే మరణం కించిద్భోగం భవిష్యతి అనుందిట. ఒకసారి నవ్వుకున్నట్ట, ఏమిటిది? జన్మ ప్రభృతి దారిద్ర్యం, పుట్టింది మొదలు ఈ జీవి దరిద్రంలోనే ఉంటాడు, వీడికి ఐశ్వర్యం పట్టే సమస్య లేదు, ఎంత ప్రయత్నం చేయని, ఎంత కష్టపడి. అంటే ఆ జన్మాంతర శని ఆ జీవిని అంత వెంటాడుతుంది అన్నమాట. సరే, అది మామూలే, చాలామందిని వెంటాడుతుంది. దశవర్షాణి బంధనం, అంతేకాదు 10 ఏళ్ళు చెరసాలలో కూడా ఉంటాడన్నారు. ఉన్నాడేమో, నారదుడు తెలియదు కానీ ఉండొచ్చు కదా. ఈ దారిద్ర్యాన్ని తోడు మళ్ళీ నేరాలు, చెరసాల ఒకటి. దానికి తోడు సముద్ర తీరే మరణం, సముద్ర తీరంలో చచ్చిపోతారు. తెలుస్తున్నాం, వాడు పుర్రె ఇక్కడ ఉందిగా, కపాల మోక్షం కూడా కాలేదు, ఎలా వదిలేసిపోయారు, అది అలాగే ఉంది. దీంట్లో ఆ నారదుడికి నవ్వు వచ్చింది ఎక్కడ? ఆశ్చర్యం అంటే కించిత్ భోగం భవిష్యతి, కానీ కొంచెం భోగం వీడికి పడుతుంది అన్నారు. ఇంకేమిటి పట్టేది? పైగా భవిష్యతి అని ఉంది అంటే అది తర్వాత పట్టపోతే, ఇంత జరిగాక ఇంకేమిటి పట్టేది? అయిపోయాడు, చచ్చాడు, జన్మ ప్రభృతి దరిద్రం అనుభవించాడు, 10 ఏళ్ళు చెరసాల్లో ఉన్నట్ట, సముద్ర తీరే మరణం, అది కూడా అయిపోయింది. ఇంకేమిటి కించిత్ భోగం? నాన్నగారికి మతి లేదు అసలు, బ్రహ్మదేవుడు కనపడ. అసలు ఓ తలకాయ ఉంటే సరిగ్గా ఉంటుంది, కానీ 4 తలకాయలు ఉంటే అదో రకంగా ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మ మీద ఈయనకి అనుమానం వచ్చి, ఏమైనా సరే ఇది ఏమిటో తెలుసుకోవాలి, అసలు ఈ బ్రహ్మరాత అని ఎవరికీ అర్థం కాదు. మా చిన్నతనంలో మా రాత అర్థం కాకపోతే మా గురువుగారు ఇది బ్రహ్మరాత అనేవారు, అర్థం కాని రాతను బ్రహ్మరాత అనేవారు. అలా ఏమిటిది అర్థం కావట్లేదు, ఇది రేఖలు అర్థం కాకపోవడం కాదు, భావం అర్థం కావట్లేదు. ఏమిటి కించిత్ భోగం? ఇంత జరిగాక ఇంకా అసలు ఈ జీవి అనుభవించిన భోగం ఏమిటో నేను తెలుసుకోవాలి అని ఆ కపాలాన్ని అలాగే చేత్తో పట్టుకుని వీణకు దగ్గరించుకున్నాడు. మధ్యలో మళ్ళీ కింద పడిపోతుందేమో అని చేత్తో పట్టుకున్నాడు. మొత్తం మీద నెత్తిని పెట్టుకుని మోసాడు, పట్టుకెళ్ళాడు బ్రహ్మలోకానికి. చూడండి మీరు చేసే పనులు ఎలా ఉన్నాయో, దేశంలో నా పరువు పోతుంది మీ అబ్బాయి అంటే. ఏమిటిది? ఏముంటారా, ఏదో కొన్ని లక్షల మందికి రాశాను, ఇప్పుడు ఇది ఎక్కడ చూడన్నాడు ఆయన. వాడు చేసుకున్నది నేను రాస్తానరా, నేనేం ప్రత్యేకంగా రాయను ఆయన. ఇప్పుడు ఎవరు తెచ్చుకున్న ఆవుదాం వారికే రాస్తామని కొన్ని చోట దేవుడి పేరు మీద సభలు జరుపుతూ ఉంటారు, కొబ్బరి నూనె తెచ్చుకోమంటారు, వారు కొబ్బరి నూనె వారికే రాస్తారు ప్రార్థన చేసి. అలాగా వారు తెచ్చుకున్నది వారికే రాస్తామరా, మేమేం రాయం కొత్తగా, వారి కర్మ అయినానండి. ఏమిటండి అది? జన్మ ప్రభృతి దారిద్ర్యం, అది సరిపోయింది. దశవర్షాన్ని బంధనం, అది సరిపోయి ఉండొచ్చు. అబ్బాయి అన్నీ అనుభవిస్తారా, తిరుగులేదు, అది సరేనండి, దాని గురించి కాదు. సముద్ర తీరే మరణం, నాకు ఇది సముద్ర తీరంలో దొరికింది, ఇది బాగానే ఉంది. కించిత్ భోగం భవిష్యత్తు, ఏమిటండి ఇంక భోగం అన్నట్టు. వేరేవాడ అదో కపాలం, పుర్రే, వాడు చచ్చాడు, వాడికి కర్మకాండాలు జరిగితే ఆ పుర్రె ఎక్కడ ఉండదు. వాడికి ఎంత యోగం పట్టిందంటే ఆ కపాలానికి నీ చేతిలో పడ్డాడు. నువ్వు వీణకి తగిలించుకుని తీసుకొచ్చావు, పైగా మధ్యలో కింద పడపోతుంటే జాగ్రత్తగా పట్టుకుని నెత్తి మీద పెట్టుకున్నావు. దానికి ఒక పెద్ద చుట్ట చుట్టావు, ఏదో అరివాణమని చుడతారు ఆలయాలు, అలా చుట్ట చుట్టావు. నీ నెత్తి మీద కూర్చున్న యోగం ఆ కపాలానికి పడితే, నీ వీణకి తగిలే యోగం పడితే, నారదుడు నువ్వు దేవర్షివి, నీ చేతుల్లో పడే యోగం ఉంటే ఇక ఇది కించిత్ భోగం కాదా? అదే భోగం నేను రాశాను, నువ్వు చేసావు అన్నాడు. అది చూసారా ఎలా మాయలో పడిపోతాం. అసలు దాన్ని అక్కడ నారదుడు అలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఈ భోగం పట్టేది కాదు, దానికి పట్టబోయేది. ఎందుకంటే అప్పటికింకా పట్టల, భవిష్యత్తు పట్టింది, ఇప్పుడు పట్టింది కదా అన్నట్టు. అయ్యో బాబు ఇలాగే మాయలో పడిపోతామయ్యా, నువ్వు మీ నాన్న తక్కువ వాళ్ళు కదా. మరి బాగుందిరా, మీ నాన్న నేనే ఎలా ఉంటే మా నాన్న ఎలా ఉంటాడు అంటే, వాళ్ళ నాన్న అంటే విష్ణుమూర్తి. అంచేత విష్ణుమాయ అంటే బ్రహ్మరాత అంటే అలా ఉంటుంది విచిత్రం. ఇందులోనే మనం శాస్త్రీయమైన ఒక విషయం చెప్పుకుంటే కాస్త మనం ఆచారాల పట్ల జాగ్రత్తగా ఉంటాం. ఆ కపాలానికి సరైన
జరగవలసిన ప్రేత సంస్కారం జరగలేదు కాబట్టి అక్కడ ఉంది, ఉంటే అక్కడ ఉండదు. సాధారణంగా శ్మశానాల్లో ఉంటుంది, దహనం చేస్తారు. కపాల మోక్షం అంటారు, అది పగిలే వరకు కూడా దహనం చేస్తారు. కపాలం పగలాలి, శబ్దం కూడా రావాలి, అప్పుడే కపాల మోక్షం అయింది బాబు, పెద్ద కొడుకు వెళ్ళిపోవచ్చు అంటారు. అంతవరకు పెద్ద కొడుకు ఎవరు వెళ్ళినా ఆయన వెళ్లకుండా ఖచ్చితంగా ఆ తండ్రి శవానికి అటువైపు, అంటే దాని ముఖంతో చూడకుండా వెనక్కి తిప్పి అటువైపు నిలబడి చూస్తూ ఉండాలి. అక్కడ ఉన్న చాకలవాడు అది కాల్చిన తర్వాత బాబు శబ్దం వచ్చింది, కపాల మోక్షం మీరు వెళ్ళొచ్చు అని చెబుతాడు. వాడు ఆజ్ఞాపించాకే వీడు వెళ్ళాలి. ఇంత సంప్రదాయం ఉంది. ఎందుకంటే ఈ కపాలం అలా విడిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ కపాలానికి కూడా మోక్షం జరిగే వరకు ఆ శరీరం కాలినట్టు కాదు. ఆ శరీరం పూర్తిగా భస్మం అయిపోయే వరకు ఆ జీవుడికి దాని మీద వ్యామోహం పోదు, వాడు అక్కడే ఉంటాడు శ్మశానం. పంచప్రాణాల్లో ఒక ప్రాణం అక్కడే ఉంటుంది ఖచ్చితంగా. ఒక ప్రాణం ఖచ్చితంగా పోయిన చోటు ఉంటుంది. ఒక ప్రాణం మనం తీసుకుని శవాన్ని ఎక్కడ కూర్చోబెట్టామో అయితే పడుకోబెడతాం, బయటికి తీసుకొచ్చి ఆ పైకి లేపడానికి ముందు ఓ చోట పడుకోబెడతాం. మంచం నుంచి తీయం కదా, అలా తీయకూడదు, మంచం నుంచి కింద పడుకోబెడతాం. ఆ రెండో చోట ఉంటుంది. మూడోది శ్మశానంలో సరిగ్గా ఈ దహనమైన చోటు ఉంటుంది. నాలుగోది పెద్ద కొడుకు శరీరాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. పెద్ద కొడుకు అంటే కర్మ ఎవరు చేస్తే వారు, ఎందుకంటే వాడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ 10 రోజులు వీడికి అన్నీ ముడతాయి. ఎందుకంటే వాడిని అంటి పెట్టుకుని జాగ్రత్తగా చేస్తున్నాడు లేదా చూసుకుంటూ ఉంటాడు, వాడికి జలుబు రాకుండా దగ్గు రాకుండా. అందుకే 10 రోజుల్లో నేను చాలా చోట్ల చూశాను, ఎన్ని రకాల స్నానాలు చేసినా ఏ అనారోగ్యం రాదు. ఆ వాడు కాపాడతాడు అక్కడ, ఆ తండ్రి పోయినవాడు. ఇక 5వ ప్రాణం శ్మశానానికి ఇంటికి రాను పోను షటిల్ సర్వీస్ అంతే. కాకినాడ పిఠాపురం అనంటే వల్లగాడు ఇల్లు వల్లగాడు తిరుగుతూ ఉంటుంది. ఇది అన్ని దానాలు చేస్తున్నారు, సక్రమంగా జరుగుతుంది అంటే ఆ జీవుడికి అంత తాపత్రయం ఉంటుంది. ఈ 5 ప్రాణాలు కలిసేది ఎప్పుడు అంటే 10వ రోజుని ధర్మోదకాలను విడిచిపెడతారు. దగ్గర వాళ్ళు నువ్వుల నీళ్ళు విడిచిపెడతారు, మిగిలిన వాళ్ళు ఒట్టి నీళ్ళు విడిచిపెడతారు. అప్పుడు 5 ప్రాణాలు ఆ నది దగ్గరికి బ్రాహ్మణుల యొక్క మంత్ర ప్రతిష్ట వల్ల, మంత్ర ప్రభావం వల్ల అక్కడికి చేరి అక్కడ ఏకంగా అవుతాయి. అప్పుడు దాన్ని నీటిలోకి అలా వదిలేసేస్తారు అక్కడ. ఇక అక్కడికి ఆ జీవుడికి మోక్షం కలిగినట్లెక్క. ఈలోపే శ్మశానంలో కూడా 2వ రోజున సంచయనం జరిగిపోయాక అక్కడ 2 అస్థికలు తీసుకొచ్చి ఓ చోట పెట్టాక వాటిని ఈ 10 రోజుల్లోగానే ఎక్కడో పట్టుకెళ్ళి గోదావరిలో కలుపుతారు. మళ్ళీ ఇంత తతంగా ఉంటే తప్ప ఆ జీవుడికి మోక్షం లేదు. ఇందుకే 3వ ప్రాణం అక్కడ శ్మశానంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే కాలిపోతుంటే అప్పుడు తిరిగి వస్తుంది వీడికి, అది కాలిపోతుంది నాకేం అంటుకోవట్లేదు, నేను బాగానే ఉన్నాను అంటే నేను అది కాదన్నమాట. అయ్య బాబోయ్, శంకరాచార్య చెప్పిందంతా నిజం, హరిశ్చంద్ర నాటకంలో విన్నదంతా నిజం, నాకేమిటో బతుకుండగా నమ్మలేదు నేను. ఇంతసేపు భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, పదవుల కోసం, పీఠాల కోసం, డబ్బుల కోసం తాపత్రయపడిపోయాను. వాళ్ళు ఎవ్వరూ ఇవాళ నాకు కూడా రాలేదు. ఇక చిత్రం ఏమిటంటే నేను ఆ శరీరంలో ఉండగా ముళ్ళు గుచ్చుకున్నా కూడా గిలగిలాడిపోయాను. ఇవాళ నా కళ్ళ ముందు కాలిపోతుంటే నాకేం తెలియడం లేదు. అంటే ఈ శరీరం నేను కాదు, ఇది అనుభవించేవన్నీ నేనే అనుభవిస్తున్నానని, ఇది మాట్లాడుతున్నవన్నీ నేనే మాట్లాడుతున్నానని, దీనికి జరిగిన అవమాన సన్మానాలన్నీ నాకే జరిగాయని ఇంత భ్రమలో పడిపోయాను నేను అని ఆ జీవుడు అప్పటి నుంచి మళ్ళీ జ్ఞాన మార్గంలో ఉంటాడు. విచిత్రంగా వాడు స్వర్గ నరకాలకు వెళ్ళి పాపపుణ్యాలను అనుభవించి మళ్ళీ కిందకు వచ్చి తల్లి కడుపులో పడగానే ఆ మావే విష్ణుమాయ, మళ్ళీ కడుపులో పడగానే మళ్ళీ మామూలే. కడుపులో ఉన్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటాట జన్మాంతర జ్ఞానం వల్ల కిందికి దిగ్గానే హరినామస్మరణ తప్ప ఇంకేం చేయొద్దు, అన్నీ గురువులను ఆశ్రయించి బ్రాహ్మణులను ఆశ్రయించి వేదాంతం నేర్చుకుని జ్ఞాన మార్గంలో ఉండాలి, వీలైతే 10 ఏళ్లకే సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాట. ఏమీ లేదు. మళ్ళీ కిందకు వచ్చేసరికి 12 ఏళ్ళు వచ్చేసరికి సెల్ ఫోను, 15 ఏళ్ళు వచ్చేసరికి బండి వేసుకుని గర్ల్ ఫ్రెండ్ అంటాడు. మళ్ళీ మామూలు ఇంత మాయ. అందుకని ఆ కపాలానికి ఆ సంస్కారం జరగడం చాలా ముఖ్యం. అంతవరకు వాడి జీవితం పూర్తయినట్టు కాదు. అందుకే కించిత్ భోగం భవిష్యతి, ఇంకా దానికో భోగం రాసిపెట్టింది. ఏమిటంటే నారదుడి చేతిలో పడింది. ఇటువంటి మహానుభావుడు యొక్క స్పర్శ తగలడం వల్ల అది మళ్ళీ జన్మాంతరంలో ఉత్తమమైన జన్మ పొందడం జరుగుతుంది. మహానుభావుల యొక్క ఆ స్పర్శ దర్శనం అంత ఉపయోగకరంగా ఉంటాయి. అయితే నారదుడు లాంటి వాళ్ళు కావాలి. ఊరికే లోకంలో ఆధ్యాత్మికోపన్యాసం ఇచ్చిన వాళ్ళల్లా మహానుభావుడు కాదు, వెంటబడి కాళ్ళ మీద పడద్దు, అది మంచి పని కాదు. ఎందుకంటే దానివల్ల అనవసరంగా వీళ్ళ గర్వాలు పెరుగుతున్నాయి తప్ప వాళ్ళకు వస్తున్నది ఏంటి. నారదుడు లాంటి వాడు ఉంటే నారదుడు, వ్యాసుడు, కంచి పరమాచార్య, రమణ మహర్షి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు దొరకడానికి. అందుకని అంతటి వాళ్ళ యొక్క ఆ స్పర్శ అది కూడా ఆ జీవులకు ఎందుకోసం పెడతారు అంటే భగవంతుడి యొక్క దయ. అది వాడికి అలాంటిదైనా ఒకటి పెట్టకపోతే వాడికి వేరే ఉత్తమ మార్గం రావడం ఎలాగా?
చేసినవన్నీ పాపాలే, పుణ్యం ఒక్కటి కూడా లేదు లెక్క పెడదామంటే. ఏదో ఒక రకంగా ఆకస్మికంగానే వాడు ఒకటి పెట్టకపోతే వాడు మళ్ళీ ఈ క్రమంలో పడ్డం ఎలాగ. అందుకని పుణ్యక్షేత్రాలు దర్శిస్తే చాలు, ఆ దూరంలో చనిపోయినా చాలు, ఉత్తమ జన్మ వస్తుంది, మోక్షం వస్తుంది, ఇలాంటి కథలు మనకి ఎందుకున్నాయి అంటే, ఏమీ పుణ్యం చేయని వాళ్ళకి, మహాపాపాత్ములైన వాళ్ళకి కనీసం వాడికి తెలియకుండా ఏదో జరిగినా సరే ఒక ఉత్తమ గతి కల్పిస్తే ఆ నమ్మకంతోనైనా వాడు తర్వాత కొన్ని చేస్తాడు అని భగవత్ ప్రణాళికలో ఒక భాగంగా అవి జరిగాయి. అందుకని మనం విజ్ఞత ఉన్న వాళ్ళం అందరం కేవలం దానివల్లనే ఏదో జరిగిపోతుందని చెప్పేసి గ్రంథాలు చదవడం, జ్ఞానాన్ని పొందడం మానేయకూడదు. ఇది ఈ శ్లోకంలో ఉండే చమత్కారం.